మన కంట్రోల్‌లో లేని చాలా రకాల హ్యాపీ హార్మోన్స్ వల్ల మనకు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ వస్తాయి. సో, ఈ హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రొవైజ్ చేసే పద్ధతే ఈ రిలాక్సేషన్ థెరపీ. దీని గురించి తెలుసుకుందాం. సో, ఈ హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమిన్ కావచ్చు, సెరోటోనిన్ కావచ్చు, ఈవెన్ ఫీమేల్ హార్మోన్స్‌లో ఆక్సిటోన్ కావచ్చు. ఇవి మన యాంగ్జైటీని, డిప్రెషన్‌ని కంట్రోల్ చేస్తాయి. సో, వీటిల్లో ఇంబాలెన్సే యాంగ్జైటీగా కానీ, నెగెటివ్ థాట్స్‌గా గానీ కనిపిస్తుంది. సో, మనం కౌన్సెలింగ్ ద్వారానో, లేకపోతే మెడిటేషన్ టెక్నిక్స్ కైండ్ ఆఫ్ కోపింగ్ స్ట్రాటజీస్ ద్వారానో దీన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం. కానీ ఇవి దానికి మించి ఇబ్బంది పడుతుంటాం. అట్లాంటి క్రైసిస్‌లో అంటే యాంగ్జైటీలో కానీ, నెగెటివ్ థాట్స్, విపరీతమైన లో మూడ్, డిప్రెషన్ ఉండి సెల్ఫ్ హర్టింగ్ థాట్స్‌లోకి వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళకి మెడిటేషన్ చేయమనో, ఎక్సర్సైజ్ చేయమనో వాళ్ళని ఫోర్స్ చేయడం కాకుండా దీనికి ట్రీట్మెంట్ ఉంది. దీన్ని గుంగుబాటు అంటాం. యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. దీనికి రిలాక్సేషన్ థెరపీ ద్వారా వాళ్ళకి విముక్తి కలుగుతుంది. ఈ రిలాక్సేషన్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్‌లోని ఈ హ్యాపీ హార్మోన్స్‌ని స్టిమ్యులేట్ చేసి, వాటిల్ని రెగ్యులరైజ్ చేసి, వాళ్ళకి ఈ విధంగా యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి బయటపడేయొచ్చు. సో, నువ్వు నెగెటివ్‌లో ఎంతసేపు ఆలోచిస్తున్నావో దయచేసి మంచిగా ఆలోచించు అంటే వెంటనే వాళ్ళకి పాజిటివ్ థాట్స్ రావు. ఎందుకు అంటే ఇది కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళ థాట్ ప్రాసెస్‌ని మనము కొన్నిసార్లు ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. సో, ఆబ్వియస్‌లీ అతనికి ఎగ్జామిన్ చేసి, అతనితో మాట్లాడి, నిజంగా అతని కండిషన్స్ బాలేవా? లేకపోతే ఇంటర్నల్‌గా అతనే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడా? లేకపోతే ఇది ఎక్స్‌టర్నల్ స్ట్రెస్ ద్వారా వచ్చిందా? అతనితో డిస్కస్ చేసి, సింపుల్ కౌన్సెలింగ్ ద్వారా, ఈ రిలాక్సేషన్ థెరపీ ద్వారా అండ్ వీలైతే మెడికేషన్స్ వరకు కూడా వెళ్ళాల్సొస్తుంది. అక్కడ వరకు పెట్టి, వాళ్ళని ఖచ్చితంగా రివైవ్ చేయొచ్చు. ఈ సింపుల్ రిలాక్సేషన్ థెరపీ ద్వారా వాళ్ళ హెల్తే కాదు, వెల్‌నెస్ కాదు, థాట్ ప్రాసెస్సు, ప్రొడక్టివ్ థాట్సు, ఆ ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుందంటే నమ్ముతారా? యెస్. ఇవి అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతనికి రిలాక్స్ థెరపీ, సింపుల్ మెడికేషన్స్ ద్వారా అతనికి కలుగజేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.